ఓం శాంతి. సూర్దాస్ భగవంతుని స్మృతిలో ఉంటూ, భగవంతుని ప్రేమలో ఈ బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండాలి, ఈ ప్రపంచంలోని చెడు ఏది నేను చూడకూడదు అని తన నేత్రాలను తనే పొడుచుకున్నాడు అని చెప్తారు. మరి అటువంటి మహాన్ సంత్గా ఉన్నటువంటి సూరదాస్ యొక్క కథను ఈరోజు విందాము. ఢిల్లీ దగ్గరి సిహి అనే ఒక గ్రామంలో ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో 1483వ సంవత్సరంలో ఒక అబ్బాయి జన్మించాడు. అతడు జన్మతః అంధుడు. అతనికి 3 సోదరులు. ఇంట్లోని వారు, స్నేహితులు ఎవరూ అతడిని పట్టించుకునేటువంటి వారు కాదు. అతడికి 3 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు అందరూ ఆ అబ్బాయి అసలు పేరును మరచిపోయి టసుర్ అనగా గుడ్డివాడు అని పిలిచేవారు. అతనే తర్వాత సూర్దాస్ అయ్యాడు. ఎప్పుడు భజనలు విన్నా సూర్దాస్ మనస్సు ఆనందంతో పులకరించిపోయేది. ఎప్పటికైనా తాను కూడా భజనలు, కీర్తనలు పాడగలగాలని సంగీత సాధన ఆరంభించాడు. తనకు 14 సంవత్సరాల వయసు వచ్చేసరికి సూరదాస్ గొప్ప గాయకుడవుతాడు. కేవలం గాన కలయే కాకుండా పరమాత్ముని పట్ల సూరదాస్కు ఉన్న అమితమైన ప్రేమ, విశ్వాసము అందరినీ ఆకట్టుకునేది. అంతేకాక అద్భుత శక్తి కలవాడిగా తయారవుతాడు. స్థూలమైన కళ్ళు లేకపోయినా తన అద్భుత శక్తితో తప్పిపోయిన వస్తువు లేక జంతువు యొక్క జాడను కూడా చెప్పగలిగేవాడు. ఒకసారి భగవంతుడు సూరదాస్ ముందు ప్రత్యక్షమై అతనికి చూపును ప్రసాదిస్తాడు. అయితే కళ్ళు చాలా మోసం చేస్తాయని గుర్తించిన సూరదాసు భగవంతుని దివ్య రూపమే తన మదిలో ఉండాలన్న భావనతో తన కళ్ళను తానే పొడుచుకుంటాడు. ఇది సూరదాసు భక్తికి నిదర్శనము. దీనిలోని ఆధ్యాత్మిక రహస్యమేమనగా ఈ కళ్ళు అన్ని ఇంద్రియాల కన్నా ఎక్కువగా మోసగిస్తాయి. అందుకే సూరదాస్ కూడా తన కళ్ళను తీసేసుకున్నాడు. భగవంతుడు తన జ్ఞాన మురళిలో మనల్ని కూడా కళ్ళు మోసగించకుండా జాగ్రత్తగా ఉండమని చెప్తారు. క్రిమినల్ దృష్టి, అపవిత్ర దృష్టి అస్సలు ఉండకూడదు. అయితే మీ స్థూల నేత్రాలను పొడుచుకునే అవసరం లేదు. స్థూలమైన నేత్రాలను పూర్తిగా మూసుకునే అవసరమూ లేదు. కేవలం చెడు దృష్టిని, అపవిత్ర దృష్టిని తొలగించుకోవాలి. జ్ఞాన మార్గంలో క్రిమినల్ కళ్ళను సివిల్గా, పవిత్రంగా తయారు చేసుకోవాలి. ఓం శాంతి.